హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో తీసి 4 రోజులు అవుతుందండి. అక్క వాళ్ళు వచ్చారు కదా, ఆ రోజున తీశాను. మళ్ళీ వీడియో తీయలేదు. ఆ రోజు నుంచి వర్షం కురుస్తూనే ఉందండి. నైట్ కురుస్తుంది పగలకన్నా. కానీ చాలా చల్లగా ఉందండి. కురవాలి కురవాలి అనుకున్నాం, వర్షం అయితే కురిసేసింది. అమ్మ అయితే పొద్దున్నే లేచి వాకిలైతే తుడిచేసి సామాన్లయితే తోముతుందండి. నేను కొద్దిగా నీళ్ళైతే జల్లేసాను. జల్లేసి ముగ్గైతే పెడుతున్నానమాట. కూర్చునైతే పెడుతున్నానండి. ఒంగునైతే పెట్టట్లేదు అసలు. పీట మీదే కూర్చుని అయితే పెడుతున్నా. మొన్న హాస్పిటల్కి చెకప్కి వెళ్ళినప్పుడు డబుల్ మార్క్ టెస్ట్ కూడా చేశారని చెప్పాను కదండి. దానికి సంబంధించిన రిపోర్ట్ అయితే వచ్చిందన్నమాట. ఏముంది అసలు ఏంటనేది కూడా చెప్తా ఉంటానండి. అలాగే ముందు వీడియోలో అయితే కామెంట్లు అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను వీడియోస్ పెట్టకపోతే నేను ఎలా ఉన్నానో మీకు తెలీదు, నేనేం చేస్తున్నాను అనేది కూడా తెలీదు. వీడియోస్ పెట్టమంటారా లేదా అనేసి కామెంట్ చేయండి అనేసి అడిగితే చాలామంది అయితే కామెంట్ చేశారండి. మీరు ఏం చేస్తున్నారో అదే పెట్టండి, అదే చూస్తామనేసి. నాకు ఆ కామెంట్లకి చాలా సంతోషం అనిపించిందండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. అమ్మ అయితే సామాన్లు తోముతుంది, నేనైతే ముగ్గేస్తున్నాను అనమాట. కూర్చునేస్తున్నానండి పీట మీద. వంగోట్లేదు అసలు. పని చేయకపోతే నాకైతే చాలా ఏదోలా అనిపిస్తుంది. అలాగే కూర్చుంటే ఇంకా అమ్మక్కతే చేసుకుంటే నాకు కూడా ఏదోలా అనిపిస్తుంది అన్నమాట. ఏదోగా సాయం అయితే చేసేదాన్ని. అప్పుడైతే వాకలు తొడడం, కల్లాపేయడం, ముగ్గేయడం, సామాన్లు కడగడం, ఇంకా నీళ్ళు కొట్టడం అవన్నీ చేసేదాన్ని. పైపు కూడా కొట్టట్లేదు, అమ్మే కొడుతుందన్నమాట. ఏ పని చేయకుండా అలాగే కూర్చునే వాళ్ళకైతే కొంచెం బాగానే ఉంటుంది. కానీ నాకు అది ఏదో ఒక పని చేస్తూ ఉంటాను ఇంకా మధ్యాహ్నం దాకా. మధ్యాహ్నం నుంచి ఖాళీలేండి. తర్వాత ఏ పని చేయాలన్న పని ఏముండదు. ఆ పని కూడా చేయకపోతే నేను అలాగే కూర్చోదండి. నాకైతే భయం వేస్తుంది, ఎంత వెయిట్ పెరిగిపోతానో ఈ ప్రెగ్నెన్సీలో అనేసి. ముందు ప్రెగ్నెన్సీలో పని చేసుకున్నా కూడా ఏమో తెలీదు, తినకపోయినా కూడా పెరిగిపోయాను. ఇప్పుడైతే ఏంటి పని చేయకపోతే వెయిట్ పెరిగిపోతాను అనేసి అనుకుంటున్నా. తినకపోయినా కూడా కొంతమంది ప్రెగ్నెన్సీలో వెయిట్ పెరిగిపోతారండి. కానీ తినేసి పెరిగిపోయారు అనేసి చాలామంది అనుకుంటారు. నేను అసలు ప్రెగ్నెన్సీ కన్నా కొంచెం ముందే కొంచెం తినడం అంటే మామూలుగా తినేదాన్ని. ఇప్పుడు అసలు మొత్తం తగ్గించేసాను. ఎక్కువేం తినబుద్ధి అవ్వట్లేదు, అన్నం కూడానే. కానీ వెయిట్ అయితే ఇంకా ప్రెగ్నెన్సీలో కామన్ అయినండి. చాలామంది వెయిట్ పెరిగిపోతారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెంట్ కాబట్టి నాకు అసలు అనుకోలేదు ప్రెగ్నెన్సీ అనేసి. వెయిట్ పెరిగిపోతున్నాను, ఎందుకు పెరిగిపోతున్నానో తినట్లేదు కదా ఏంసి అనేసి వెయిట్ పెరిగిపోయాను. మా ఇంటికాడ అక్కడ ఉన్నప్పుడు పుల్కాలు చేసుకునేదాన్ని. నైట్ అన్నం తినేదాన్ని కాదు, పుల్కాలు చేసేదాన్ని. నేను కూడా ఇంక మా వారు కూడా ఇంక నాతో పాటు పుల్కాలే తినేవారు. తర్వాత ప్రెగ్నెన్సీ అని తెలిసాక మానేసాంలేండి, పుల్కాలు తీసి తినేవాళ్ళు. నేను ప్రెగ్నెన్సీ అవుతున్నానని తెలిసి కూడా వెయిట్ పెరిగిపోయాను. ఇప్పుడు కూడా అంతే, వెయిట్ అయితే పెరిగిపోతాను నేను. కొంతమంది అదృష్టం ప్రెగ్నెన్సీ అయినా కూడా వెయిట్ పెరగరు. ఏంటో చాలా అదృష్టం వాళ్ళకి. డెలివరీ అయ్యాక నా వెయిట్కి రావడానికి నేను తగ్గుతాము, మనకి అంతే వెయిట్ ఉండము, తగ్గిపోయాను. నేను కూడా చాలా తగ్గిపోయానండి. 84 kgs నుంచి 60 kgs దాకా వచ్చేసాను. ఇంకా 4 kgలు తగ్గుంటే ముందు వెయిట్కి వచ్చేసేదాన్ని. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాబట్టి మళ్ళీ పెరిగిపోతున్నాను. తగ్గిపోతాము కానీ కొంచెం కష్టము అంతే. నేనైతే మంచిగా ముగ్గు అయితే పెట్టేశాను. చాలా రోజులు అవుతుందండి నేను ముగ్గు పెట్టి. నేను అందుకే అమ్మ నేను ముగ్గు పెడతాను, కూర్చుని పెడతాను అని చెప్పానమాట. ముగ్గు అయితే పెట్టేసి ఇంక నీళ్ళు అయితే కాసేసాను. ఇంకా అంగన్వాడికి వెళ్ళడానికి మా అమ్మాయికి ఫ్రెష్ అయితే రెడీ చేసేసి స్నానం చేయించేసి రెడీ చేసి కూర్చోబెట్టానమాట. దోశ అయితే వేస్తున్నాను పొయ్యి మీద. నాకు గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద వేస్తుంటే చాలా టేస్ట్ అనిపిస్తుందండి. మీకు దోశ వేసి పెడతాను అనేసి దోశ పెడుతున్నాను. ఏమీ తినలేదండి. నేనైతే థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకుని బార్లీ నీళ్ళు అయితే తాగేసాను అనమాట. మా అమ్మాయిని రెడీ చేసేసి ఇంకా అంపేసి నేను అప్పుడైతే వేసుకుంటాను. వేసుకున్నాను కానీ తర్వాత తింటాను. ఇంకా అలా ఉంచేసి ఇంకా బార్లీ నీళ్ళు తాగితేనే నాకు ఫుల్ అయిపోతుందన్నమాట స్టమక్. అందుకే ఇంకా మా అమ్మాయిని నింపేసి తీరిగ్గా కూర్చుని తిందాంలే అనేసి, కంగారుగా తినడం కన్నా అలా కూర్చుని తింటే బాగుంటుంది కదా.
అస్సలు మా అమ్మాయి అయితే సరిగ్గా వెళ్ళనంటుందండి. మొన్నటిదాకా నేను వీడియోలో కూడా చెప్పాను, చాలామంది చిన్నపిల్లలు అసలు అంగన్వాడికి వెళ్ళరు, వెళ్ళనంటారు. అంటే మా అమ్మాయి అంచక్కి వెళ్ళిపోతుంది, చాలా మంచి పిల్ల అనుకుందామా. 2 రోజుల నుంచి అస్సలు వెళ్ళనంటుందండి. నేను అంగన్వాడికి వెళ్ళను, నేను స్కూల్కి వెళ్ళను అంటుంది. ఏంటోనండి ఎంచక్కా వెళ్ళిపోయిందండి. ఒక వారం, సోమవారం నుంచి శనివారం దాకా వెళ్ళిపోయింది. మళ్ళీ సోమవారం వచ్చేటప్పటికి నేను వెళ్ళను అంటుంది. కానీ అలవాటు చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా కాన్వెంట్లోకి వేద్దామని చూస్తున్నాము. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేసి అలాగే హైప్ చేసి వీడియో ఫుల్గా చూడొచ్చు కదా. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు ఎవరో చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసామనేది కామెంట్ చేయండి. నాకు మన సబ్స్క్రైబర్స్ కొంతమందే చేస్తున్నారు, కొంతమంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదండి. నేను చూస్తున్నాను కదా, మొన్న వీడియో 5,000 దాకా వెళ్ళింది కానీ లైక్లు మాత్రం బాగా తక్కువ ఉన్నాయండి. ప్లీజ్ అంత ముందే లైక్లు చాలా వచ్చి ఏంటో మరి సడన్గా లైక్లు కూడా తగ్గిపోయి లైక్ చేసి వీడియో చూసాను చూడండి, ఫుల్గా చాలా బాగుంటుంది. అలాగే నన్ను వారం వారం ఇంజక్షన్ అయితే చేయించుకోమన్నారు కదండి, దానికి ఇంజక్షన్ అయితే ఈరోజు కరెక్ట్గా ఈ రోజునైతే హాస్పిటల్కి వెళ్ళాము. వారం అయితే అయ్యింది, ఈరోజు మళ్ళీ చేయించుకోవాలి. ఇక్కడ మాకు ఆశా వర్కరు తెలిసిన ఆవిడైతే ఉందండి, ఆవిడ చేస్తుందిలే అనేసి నేను డాక్టర్ని అయితే చెప్పలేదు. ఇంక మా నాన్న కూడాని డాక్టర్ గారికి చెప్పుంటే ఇంటికి వచ్చి చేసి వెళ్తారండి. ఇంకా ఆవిడతో చేయించుకుందాంలే అనేసి నేను ఊరుకున్నాను అనమాట. ఆవిడకి ఫోన్ చేసి అడిగితేనేమో ఇంజక్షన్లో ప్రెగ్నెంట్ లేడీస్ కదమ్మా నేను చేయను అనేసి అన్నది. ఇంకా మేడం దగ్గరికి వెళ్ళిపో కనకాలంక సచివాలయం కాడికి, అక్కడ ఉంటుంది మేడం ఏఎన్ఎం గారు అనేసి అన్నది. ఇంకా నేనైతే ఆలోచించుకున్నాను, ఇప్పుడు డాక్టర్ గారు మనకి తెలీదు, మా నాన్న అయితే చెప్తారు ఇలా పలానా టైంకి రమ్మనేసి చెప్తే ఇంటికి వచ్చి చేస్తా వెళ్తారండి. ఇంకా నేను అప్పుడు ఎలా వస్తుంది డాక్టర్ దగ్గర కూడా మనం వెళ్ళలేము అనేసి ఇంకా చెల్లిని అయితే ఇప్పుడు తీసుకెళ్ళమన్నాలి సచివాలయం కాడికి. చాలా రోజుల తర్వాత సచివాలయం కాడికి అయితే వెళ్తున్నాను. నేను వాలంటీర్గా చేసినప్పుడు వెళ్ళిదాం కనకాలంకి వెళ్తున్నాం కానీ దొడ్డుబట్టలు వెళ్ళినప్పుడు సచివాలయం కాడికి అయితే వాలంటీర్గా చేసినప్పుడు అయితే వెళ్ళిపోలేము. వెళ్ళాలి. ఇప్పుడు మా అమ్మాయిని అయితే ఇంకా అమ్మాయి అయితే తీసుకెళ్ళిపోయి దిగబెట్టేసింది అనమాట. చాలాసేపు వెళ్ళనని గోలెట్టేసిందంట. మా తమ్ముడు బండి మీద తీసుకెళ్ళాడంట చెప్తుంది మా అమ్మ. అసలు వెళ్ళనంటుంది అనేసి ఎసరైతే పెట్టేశానండి. అమ్మ వాళ్ళైతే కాదగోడకి వెళ్ళారన్నమాట. పాలకూర అయితే పట్టుకొచ్చారు, థైరాయిడ్కి చాలా మంచిదంట. నేను చూశాను, అందుకే దొరకట్లేదు అనేసి అనుకున్నాం కానీ ఇప్పుడైతే వచ్చిందంట, పట్టుకొచ్చారన్నమాట. ఇదైతే ఫ్రై పెట్టుకుంటాను. ఇప్పుడే ఫోన్ చేశారండి, డబుల్ మార్క్ టెస్ట్ చేయించుకున్నాను కదా అనేసి నర్స్ అయితే ఫోన్ చేసింది హాస్పిటల్ నుంచి. నాకైతే టెన్షన్ వచ్చేసింది అన్నమాట. ఎలా ఉంది మేడం అని అడిగితే రిపోర్ట్లు అంతా నార్మల్గానే ఉంది, పర్వాలేదు బాగానే ఉంది, మీరు హాస్పిటల్ చెకప్కి వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ అయితే తీసుకోండి అనేసి అన్నదండి. నాకైతే అసలు ఎంత భయం వేసిందో, రిపోర్ట్లు అంతా మంచిగా రావాలనేసి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమీ చేయించుకోలేదు, ఈ టెన్షన్లు కూడా లేవు. ఈవిడైతే ప్రతి టెస్ట్ చేయించుతుందన్నమాట. మంచిదే కానీ ఎందుకో చేయించేసుకున్నాను. కొంచెం భయం వేసింది కానీ అంతా నార్మల్గా ఉంది, మంచిగా ఉంది అనేసి నర్స్ అయితే పాలకూర అంతా క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేస్తే అమ్మ వాళ్ళైతే వచ్చారు. చెల్లిని అయితే ఇంకా సచివాలయం కాడికి తీసుకెళ్ళు ఇంజక్షన్ చేయించుకుంటాను ఏఎం గారితో అని చెప్పాను. రెడీ అవుతుందన్నమాట. నేనైతే అన్నం మార్చేసాను, చెల్లి రెడీ అవుతే తీసుకెళ్తుంది బండి మీద. పప్పులో వేద్దామనేసి అనుకున్నాం కానీ పప్పు అయితే ఇంట్లో లేదండి, అందుకే ఫ్రై పెట్టేసుకుంటాను నేను. అమ్మ వాళ్ళైతే ఇంకా ఆనపకాయ టమాటా పులుసు పెట్టుకుంటారు. ఆనపకాయ పులుసు అంటేనే నాకు ఏదోలా అనిపిస్తుంది, అసలు తినబుద్ధి అవ్వదు. ఇంకా నేను వేసుకోలేవులేండి. ఇంకా చెల్లి కూడా రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా నేనైతే ఇంజక్షన్ తీసుకుంటున్నాను అనమాట పట్టుకెళ్ళడానికి. ఇంకా 2 ఇంజక్షన్లు ఉన్నాయి, ఇది చేయించుకుని ఇంకా 2 వారాలు అయితే చేయించుకుని మళ్ళీ హాస్పిటల్కి అయితే చెకప్కి వెళ్ళాలి. కనకాలంకి అయితే చాలా రోజులు అవుతుంది. ఇంకా అంగన్వాడికి కూడా రమ్మని అయితే చెప్పిందండి. కొన్ని సరుకులు అయితే ఇవ్వలేదు, నాకు ఇవ్వాల్సినవి. మొన్న అయితే కొన్ని ఇచ్చింది, కొన్ని అయితే ఇవ్వలేదు. ఇంకా అక్కడ కూడా వచ్చేటప్పుడు అయితే అక్కడికి వెళ్ళి రావాలి. చాలా రోజులు అవుతుందండి కనకాలంకి వచ్చి. ఇంకా
అక్సలా నేను వాలంటీర్గా చేసినప్పుడు వారానికి 3 సార్లు వచ్చేవాళ్ళం కనకాలంక. అటెండెన్స్ ఇక్కడే వేయాలండి, అంటే మా సచివాలయం అక్కడే కాబట్టి లొకేషన్ కూడా అక్కడే చూపిస్తుంది. పెదలంకలో వేయడానికి లేదు, ఇక్కడికి వచ్చి ఎక్కడో అక్కడ లొకేషన్లో చూసినమాట. వాలంటీర్లు అందరం కూడా పొద్దున్నే 10 లోపల వేసేయాలి అటెండెన్స్. 9:30 కల్లా వచ్చేసి వాళ్ళు వచ్చేసి వేసేసుకుని అయితే వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఇంకా అక్కడైతే ఇంజక్షన్ అయితే మేడం అయితే చేసేసింది. నేను సచివాలయాన్ని కూడా తీద్దాం అనుకున్నా, నాకు అసలు గుర్తే లేదండి, మర్చిపోయాను అనమాట వీడియో. ఇంకా అయితే ఇంజక్షన్ చేయించుకుని వచ్చేసాము. ఇంకా అంగన్వాడికి అయితే మా అమ్మాయి చూసేస్తుందని ఇంకా టీచర్ అంగన్వాళ్ళు అయితే నాకు అయితే ఇచ్చారండి. మొన్న అయితే నూనె, పప్పు, బియ్యం అయితే ఇచ్చేసారన్నమాట. అటుకులు, రాగిపిండి, జొన్నపిండి అయితే వచ్చిందండి ఇప్పుడు జొన్నపిండి రావట్లేదు కాబట్టి 2 రాగిపిండి ప్యాకెట్లు అయితే ఇచ్చేసారు, బెల్లము, అలాగే చిక్కీ ఇచ్చారండి, పల్లీల చిక్కీ. ఇదైతే చాలా బాగుంటుంది. ఓపెన్ చేసేసింది చెల్లి అయితేని. బెల్లం అయితే ఉప్పు బెల్లం అండి, అస్సలు బాగోదు. ఇంకా మేమైతే ఇంకా మా అమ్మాయికి అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చామన్నమాట, ఏడ్చేస్తుందని. వచ్చేటప్పుడు ఇంక చెల్లి కూడా కొనుక్కుంది. ఇంకా బన్ను అది కూడా తీసుకుందన్నమాట మా అమ్మాయికే. తీసుకున్నాను. ఇంకా అప్పుడప్పుడు అలా వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి చేస్తాను, లేకపోతే నాన్నైతే బిస్కెట్ పట్టుకొస్తారు. ఇంకా చిల్లి అయితే చిక్కీ ఓపెన్ చేసి అలా ఉందని చూసిందన్నమాట. పర్వాలేదు, బాగానే ఉంది. ఎందుకో కానీ ఈ ప్రెగ్నెన్సీలో నాకు తీపి అంతగా తినబుద్ధి అవ్వట్లేదు. చిన్న ముక్క అయితే తిన్నాను, ఏదోలా అనిపించిందని ఇంకా పెట్టేశాను అనమాట. మా అమ్మకు కూడా ఇచ్చాను. అంటే ఎక్కువ రోజులు అయితే ఉండవండి అంత, అప్పుడైతే నిలవైపోయి పాకం కింద కారిపోతున్నట్టు అలా అనిపించింది. అందుకే నాకు తినబుద్ధి అవ్వలేదు. తినొచ్చో లేదా అనేసి కొంచెం టేస్ట్ అయితే చూశాను, కానీ బాగానే ఉంది. బెల్లం అయితే అస్సలు బాగోదు. అటుకులు ఉన్నాయి కదండి, అటుకుల వల్ల వేసుకుంటాను అనమాట. చూపిస్తాను, అటుకుల వల్ల అయితే వేస్తాను. ఇంకైతే కొంచెం తినేసి ఇంకా అక్కడైతే పెట్టేశాను. ఇంకా అమ్మ అయితే పాలకూర అంతా క్లీన్ చేసేసి కోసేస్తుంది. ఇంకా ఫ్రై అయితే పెడతా అనమాట. అనపకాయ పులుసు అయితే అమ్మ పొయ్యి మీద వండేస్తుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అస్సలు మర్చిపోకండి, లైక్ చేయట్లేదు, అలాగే హైప్ చేయండి. ఇప్పుడైతే కూర వండేస్తున్నాను అనమాట. పాలకూర అయితే ఫ్రై అయితే ఎప్పుడో తిన్నాను, పప్పులో వేసుకుని ఎక్కువ తింటాం అన్నమాట. ఇప్పుడైతే ఫ్రై పెట్టుకుంటున్నాను, చాలా రోజులు అవుతుంది. ఇంకా తాలింపు సరుకులు అన్నీ వేసేసాను. అమ్మ అయితే పొయ్యి మీద అయితే ఇంకా అనపకాయ పులుసు అయితే వండేస్తుంది. పెద్ద పెద్ద ఆకు కదండి ఇది, ఎండ ఎలా ఉంటుంది అంటే చాలా రోజులు అవుతుంది, అలా ఎలా ఉంటుందా అని టేస్ట్ కూడా మర్చిపోయాను మాట నేను. ఇంకా చాలా బాగుంది, తోటకూరలాగా అనిపించింది. ఇంకా మగ్గిపోయాక దాంట్లో కొద్దిగా సాల్ట్ని పసుపు అయితే వేసేసాను. నేనేం పని చేసినా కూడా అదైతే చూపిస్తానండి. నేనేం పని చేయట్లేదు కదా, ఇంకేం చూపిస్తాను. ఈ వంట అయితే ఖచ్చితంగా వండుతాను అనమాట, పొయ్యి మీద అయినా గ్యాస్ మీద అయినా. ఇంకా అదే వీడియో తీసి ఇంకేం తింటున్నానో అదే చూపిస్తాను. ఎంత కూర అయితే ఎంత అవుతుందో ఇది మగ్గేటప్పటికి. ఇంకాని ఇంకోండి ఇదైతే మగ్గిపోతుంది. నేను ఇలా పెట్టేసి టీవీ చూడడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అడుగంటేస్తుంది, ఇంకా ఆఫ్ చేసేసేయాలి. చాలా కొనంత అవుతుంది. పప్పులు అయితే చాలా బాగుంటుంది. ఇంకా అన్నం అయితే పెట్టుకున్నాను అనమాట. మొన్న మునగాకు పొడి అయితే చేసుకున్నాను కదండి, అదైతే వేసుకున్నాను. ఇంకా ఇది కూడా వేసేసుకున్నాను. మునగాకు పొడి అయితే రోజు 1 స్పూన్ అలా వేసుకుంటున్నాను, చాలా బాగుంది. ఇంకా అది కొంచెం ఇది కొంచెం అయితే నంచుకుని అయితే తింటున్నాను. మా అమ్మాయి అయితే కరెక్ట్గా 3:30కి అయితే వచ్చేసిందండి. మేము ఇంకా టీవీ కూడా అయిపోయింది, సీరియల్ చూసేసాము. పొద్దునైతే కొంచెం ఎలా నేర్చింది, కానీ ఇప్పుడైతే బాగానే వస్తుంది. మా అమ్మాయి బాటిల్లోని ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే అమ్ముతున్నానండి. ఆ బిస్కెట్ ప్యాకెట్ అలాగే ఉంచేసింది అనమాట, తినలేదు. ఏం కూర? రోజు పప్పేనా? రోజు పప్పేనా? మేము వచ్చాము చూసావా, భాగ్యపి నేను చూసావా, మరి ఎందుకు రాలేదు?
ఇక్కడ వచ్చేసి నానైతే పని నుంచి వచ్చినప్పుడు మొక్క అయితే పట్టుకొచ్చాడండి, కొబ్బరి మొక్క. ఇప్పుడు కప్పెడితే గోదావరి టైం కదా, గోదావరి వస్తే ఇంక చచ్చిపోతుంది అనేసి ఇలాగా ఒక సంచిలో అయితే మట్టి అయితే వేసేసి దాన్ని చిల్లీలు అయితే పెట్టేసి ఇలా కప్పెట్టేసిందండి. గోదావరి వెళ్ళిపోయాక ఇంకా అప్పుడైతే కప్పెడదామని. ఇంకా ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టుకుంటారు కదండి. మేమైతే కొంచెం లేట్ అయిపోయింది, అసలు ఎప్పుడు కూడా గమ్మున పెట్టేసుకునే వాళ్ళు. ఈసారి ఏంటో కానీ చాలా లేట్ అయిపోయింది. మాకైతే గోరింటాకు చెట్టు అయితే ఉందండి, కానీ అసలు ఆ ఎండలకి అసలు ఎలా ఉన్నాయంటే చెట్లు, ఇప్పుడు వర్షం పోవాలని కొంచెం బాగుంది కానీ ఎండలకి అసలు ఆకే సరిగ్గా లేదు. అసలు ఎప్పుడు కూడా అసలు ఆకే కనిపిస్తుంది, అంత అలా ఉండేది మాట చెట్టు అంతా కూడా. ఈ ఎండలకి చెట్లు కూడా అసలు ఎండిపోయినట్టు అయిపోతున్నాయి. ఇంకా చెల్లి నేను అయితే కోసేస్తున్నాము. ఈరోజైతే ఇంకా ఆషాఢం గోరింటాకు అయితే పెట్టుకుంటాం అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్లోనే ఇంకా ఆషాఢం స్టార్టింగ్లోనే పెట్టేసుకునే వాళ్ళం, కానీ ఇంకా చాలా రోజులు అవుతుందన్నమాట. ఇప్పుడైతే పెట్టుకుంటున్నాము. మన నుంచి అనుకుంటున్నాం పెట్టుకుందాం అనేసి. ఇంక ఇప్పుడైతే కుదిరింది, చెల్లి అయితే కోసేస్తుంది, నేను కోస్తున్నాను అనమాట. ఆకులు అయితే అసలు తక్కువ ఉన్నాయి అనిపిస్తుంది, సరిగ్గా కనిపించట్లేదు. చాలా అసలు ఆకులు ఎక్కువ ఉండేవి. ఇంకా నేనైతే తక్కువ కోసానులేండి, నాకు ఇంక చిరాకు వచ్చేసాను అసలు రావట్లేదు అనేసి. ఇంకా మా అమ్మాయి కూడా కేకేసేస్తుంది అనేసి ఇంకా నేను కూడా వెళ్ళిపోయాను. ఇంకా కొద్దిగా కోసేసి ఇంక చెల్లి కోసుకొచ్చింది మొత్తం అంతా కూడా. ఇంకా మిక్సీలో వేసేసి ఇంక సాయంత్రం అయితే పెట్టుకుంటాము పడుకునే ముందు. పెట్టేసుకుని ఇంకా దుప్పళ్ళకి ఇట్లకి అంటించేస్తాం కదా ప్రతి సంవత్సరం అని. ఇంకా తెల్లారైతే కడుక్కుంటాము. నిన్నే పెడదాం అనుకున్నాను కానీ వాయిస్ ఇవ్వడం అసలు కుదరలేదండి. నిన్నే వీడియో తీసాను, ఇంకా సాయంత్రం ఎక్కడ కుదురుతుంది. నిన్నే తీసిన వీడియో ఇంక పొద్దున్నే వాయిస్ ఇచ్చి అప్పటికప్పుడు పెట్టాలంటే అస్సలు కుదరదు. ఇంకా తమ్నేలు ఇవన్నీ చేసుకోవడానికి చాలా టైం అవుతుంది. అందుకే ఇంకా శనివారం పెడదాంలే అనేసి వదిలేసి అనమాట. గోరింటాకు అయితే ఇగో మాకైతే చాలా ఫ్రెష్గా ఉంది, వర్షం వల్ల పడ్డది కదా, చాలా ఫ్రెష్గా ఉంది. ఇదంతా కూడా మిక్సీలో వేసేస్తుంది. రుబ్బురోల్లో నూరుకుంటే భలే ఉంటుందండి. అప్పుడు రుబ్బురోల్లోనూ నూరుకునే వాళ్ళం, ఇప్పుడు అన్నీ మిక్సీలో వేసేస్తున్నాం కదా. ఇంకా సాయంత్రం అయితే చెల్లి అయితే మిక్సీలో అయితే వేసేసింది. ఫస్ట్ మా అమ్మాయికి అయితే పెడుతున్నాను. అసలు ఎప్పుడు పట్టించుకునేది కాదండి, అసలు ఎంత అలాగే చెల్లి పిల్లి కూడా కోన్ పెడుతుంటే అసలు వద్దమ్మా అనేసింది. ఒకసారి పడుకుందని పెడితే లేసాక చూసి ఏంటి కడిగేయడానికి చిచ్చిచ్చి అనేది. ఇప్పుడేమో పెట్టమ్మా పెట్టు అనేసిందని ఇంకా అలాగే అయితే పెట్టేశాను. నాకు అలా పెట్టడమే ఇష్టము. ఇలా 2 చేతులు కూడా పెట్టేశాను. కాలు కూడా ఇంకా బాగుంటుంది అనేసి ఇంకా కాలు కూడా పెట్టేశాను. మొత్తం నేలంతా కూడా చిరాకు చేసేసింది అన్నమాట. ఇంకా వెంటనే కడిగామంది, కాలుకి ఇంక చిరాకు వచ్చేసి నేను పెడుతుంటే నాకు కూడా పండిపోయింది. నేను చెయ్యి అంతా పెట్టేసుకుంటాను అనమాట అలాగా.